నిజామాబాద్ జిల్లా బోధన్లోని స్ప్రింగ్ బేకరీలో పాడైపోయిన కల్తీ పదార్థాలు తిని హాస్పిటల్ పాలవుతున్న ప్రజలు. నిన్న వండినది ఈ రోజు పెడుతున్నారని, ఈ రోజు వండింది రేపు మిగిలిపోయిన చికెన్ హరీస్లు గానీ మరియు చికెన్ బిర్యానీ గానీ ఏదైనా మిగిలిపోయిన పదార్థాలను మరుసటి రోజున వేడి చేసి ప్రజలకు తినిపిస్తున్నారని, ఆ స్ప్రింగ్ బేకరీ పదార్థాలు తిని ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారని, గతంలో కూడా ఈ బేకరీపై చాలా మంది ప్రజలు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇస్తారు కానీ ఈ బేకరీలో చికెన్ హరీస్ తిని స్వయాన కానిస్టేబుల్ ఆసుపత్రి పాలవడం జరిగిందని, ఇప్పటికైనా ఈ బేకరీపై ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేసి ఈ బేకరీపై తగిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా ప్రజలు కోరుతున్నారు. నేను గత 2 రోజుల నుంచి ఒకరోజు తప్పించి ఒకరోజు నేను స్ప్రింగ్ బేకరీలో బోధన్లో గలదు స్ప్రింగ్ బేకరీ ఎందు నేను హరీస్ తిన్నాను. ప్లస్ అది కాకుండా చికెన్ బిర్యానీ కానీ ఏదైనా కూడా కర్రీస్ కానీ ఈరోజు మిగిలింది రేపటి దాంట్లో కలిపి వండుతున్నారు, వేస్తున్నారు చికెను. ఒకసారి నేను నిజామాబాద్ కలెక్టరేట్లో కూడా నేను ఫుడ్ ఇన్స్పెక్టర్కి అప్లై చేశాను, ఒకసారి తనిఖీ చేయండి. ఆ వారు కూడా ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోలేరు. ఎన్నోసార్లు ఫోన్ ద్వారా నేను కంప్లైంట్ చేశాను. అది కాకుండా హరీస్ నేను తిన్నప్పటి నుంచి నాకు మోషన్స్ పెట్టినాయి. 2 రోజులకు ఒకసారి తిన్నా కూడా ఎప్పుడు తిన్నా కూడా కడుపు నొప్పి రావడము, మోషన్స్ పెట్టడము, అన్హెల్తీగా ఉండడం చేస్తున్నారు. దీనిపై చర్య తీసుకోగలరని మనది. కావున నా యందు దయచేసి స్ప్రింగ్ బేకరీ పైన మున్సిపల్ సిబ్బంది కానీ, మున్సిపల్ అధికారులు కానీ లేదా జిల్లా అధికారులు కానీ తక్షణమే చర్య తీసుకోగలరని మనది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.